వెల్కమ్ టు రాజనీతి. నిన్న సాయంత్రం తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు కురిసినాయి. హైదరాబాద్ నగరంలో కూడా 1 గంట పాటు భారీ వర్షం కురిసింది. నగరంలో ప్రాంతాల వారీగా 6 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది 1 గంట సమయంలో. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి, రోడ్లు వాగులైపోయినాయి, అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిపిన వాహనాలు మునిగిపోయినాయి, పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయినాయి. ఫ్లైఓవర్ల మీద కూడా కొన్ని చోట్ల నీళ్లు నిలబడ్డాయి. అది విచిత్రంగా ఉంది. మేబీ అక్కడ ఫ్లైఓవర్ల మీద నుంచి కిందకు నీళ్లు జారే ఈ గొట్టాలకు కానీ తూములకు కానీ ఏదైనా అడ్డం పడి ఉండొచ్చామో. ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు నిలబడ్డాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐటీ కారిడార్లో అయితే పరిస్థితి నరకం. 10 రోజుల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో సాయంత్రాలు బయటికి రావద్దని హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షాకాలం అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దేశంలో చాలా నగరాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై, ముంబై, అన్ని చోట్ల ఇంతే ఉంటుంది. వర్షాకాలంలో వరదలు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల కాలంలో మద్రాసు రోజుల తరబడి వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే ఆయా రాష్ట్రాల ప్రజలు వాళ్ళ రాజధాని గురించి చెడుగా చెప్పరు. మా రాజధాని మునిగిపోతుంది, మా రాజధానిగా పనికిరాదు అని మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే తోలు తీస్తారు. రాజధాని గురించి తప్పుగా మాట్లాడతారా అని. అంటే వాళ్ళ రాజధాని మీద, వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళ రాష్ట్రం మీద వాళ్ళకంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ విషయానికి తీసుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ని అందరూ తెలంగాణలో అన్ని జిల్లాల ప్రజలు కూడా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. హైదరాబాద్ మీద మాట బండినెవరు. అక్కడ ఏమైనా లోపాలున్నా లేదా వరదల పేరుతోనో ఇంకో పేరుతోనో దుష్ప్రచారం చేసినా సహించరు. తెలంగాణ సంస్కృతి మీద, సంప్రదాయాల మీద వాళ్ళకి అభిమానం ఎక్కువ. అదే సమయంలో ప్రశ్నించే తత్వం కూడా ఉంది. సమాజం కోసం ప్రశ్నించే బలమైన సివిక్ సొసైటీ ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ ప్రజలు ఒట్టి వెధవలని చెప్పాలి. వీళ్ళకి సంస్కృతి అంటే తెలియదు, సంప్రదాయాల మీద గౌరవం లేదు, భాష మీద గౌరవం లేదు, వ్యక్తిగత స్వార్థం ఎక్కువ, ప్రశ్నించే సంఘాలు తక్కువ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద ఈ వైసీపీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారో అందరికీ తెలుసు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు అమరావతి మీద దుష్ప్రచారం చేశారు. బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారని, ఇది ముంపు ప్రాంతం అని, లోతట్టు ప్రాంతం అని జాతీయ స్థాయిలో హడావుడి చేశారు. జాతీయ మీడియాలో కూడా కవర్ అయ్యేట్టు హడావుడి చేశారు. మన రాజధాని మన ఆత్మగౌరవానికి చిహ్నం. ప్రతి ఆంధ్రుడు కూడా మిగతా రాష్ట్రాల ప్రజల్లాగే రాజధాని గురించి గౌరవంగా, గర్వంగా చెప్పాలి. కానీ ఈ త్రాష్టులు మాత్రం వర్షాకాలం వచ్చిందంటే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తూ ఉంటారు. పునాదుల కోసం తవ్విన గుంతల్లో నీళ్లు నిలబడితే అమరావతి మునిగిపోయిందని ఆ సోది పత్రిక సాక్షి దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది. ఆ టీవీ ఛానల్లో కూడా అదే వేస్తూ ఉంటారు. ఇదే దౌర్భాగ్యం అన్నమాట. ఇలాంటి దౌర్భాగ్యాలంతా కూడా ఆంధ్రాకు దాపురించారు. పోయిన ఏడాది 24 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. అరుదుగా జరుగుతుంది. గత కొన్నేళ్లలో ఎప్పుడు కూడా అంత వర్షం పడలేదు. విజయవాడలో కొన్ని ప్రాంతాలు బుడమేరు వరదలో మునిగిపోయింది. కృష్ణానదికి 100 ఏళ్లలో 2వ అత్యధిక వరద నమోదైంది. అయినా కూడా అమరావతిలో వరద ప్రభావం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని ఎలాగైనా ముంచాలని ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కుట్రలు చేశారు. అప్పుడు కూడా మునగలేదు. అంతెందుకు, గత 10 ఏళ్లలో దేశంలో చాలా నగరాలు వర్షాకాలాలు మునిగిపోయినాయి. కానీ అమరావతిలో ఏ గ్రామం కూడా మునిగిపోలేదు వరద వచ్చి. అయినా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ వరద ప్రాంతం మునిగిపోతుంది, లోతట్టు ప్రాంతం అని. చెయ్యని దుష్ప్రచారం లేదు. ఎన్జీటీకి పిటిషన్లు పెడతారు, వరల్డ్ బ్యాంక్ పిటిషన్లు పెడతారు మీరు రుణం ఇవ్వద్దని. లాస్ట్ పోయిన టైంలో 2014-18 మధ్య అదే చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వానికి పిటిషన్లు పెడతారు మీరు రావద్దు, ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దని. ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్న సంస్థలకి ఫిర్యాదులు చేస్తారు, మీరు ఇక్కడ పెట్టొద్దు, ఈ ప్రాంతం మంచిది కాదు, అమరావతి మంచిది కాదని యూట్యూబ్కి ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్ వాళ్ళ అకాడమీ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు. అంటే ఇంత దుర్మార్గులు వీళ్ళు రాష్ట్రానికి రాజధానినే ఈ రకంగా అప్రదిష్ట పాలు చేస్తున్నారంటే వీళ్ళని ఎలా అనొచ్చు అంటే వీళ్ళు తల్లులను సైతం తార్చే రకాలని చెప్పాలి వీళ్ళని. ఇంకా అంతకంటే పెద్ద పదం ఇంకేం ఉండదేమో బహుశా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. అందుకే వీళ్ళ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ అంటే ఎగతాళి అయిపోయింది మిగతా రాష్ట్రాలకి, బయట ప్రాంతాలకి. ఆంధ్రులు అంటే చులకనగా చూస్తున్నారు. వీళ్ళంత వెధవలు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. ఇది నా నిశ్చితాభిప్రాయం.
Like, share and subscribe to Rajaniti channel.